మనం ఉన్నట్టు సరేనా? కానీ ఆ మాట మాత్రం వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేలు బుల్లోడు. ఇది మన ఛానల్ అబ్బా, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి, బెల్ సింబల్ కూడా కొట్టండి. ఇప్పటికీ ఈ వీడియో దేని గురించో మీకు అర్థమైంది అనుకుంటా. మా స్ట్రీట్ లో జరిగే కోలాటం గజ్జబుజి గురించి. అలా బయటికి రాగానే మా స్ట్రీట్ లో మా లడ్డు బాబు బయటకు వచ్చేసాడు. రోడ్డు చూసి భయపడాకండి, మా స్ట్రీట్ కి ఇంకా సిమెంట్ రోడ్డు మోక్షం రాలేదు. మా స్ట్రీట్ అట్టుందో మా జనాభా అట్టుండో ఓకే. ఇప్పుడు దాని గురించి ఎందుకు మన వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ నైట్ కోలాటం వేసేది. ఆ పూజ కార్యక్రమం అంతా ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు అయితే లైటింగ్ ఏం కనపడటం లేదు. నైట్ అయితే ఎలా ఉంటుందో చూస్తారు ముందు ముందు. అంతేకాకుండా ఆ రోజు రాత్రికి మాకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. అందుకని సామాన్లు తీసుకొని పోయేదానికి వచ్చిన మా స్ట్రీట్లో ఏదైనా మేము కలిసే చేసుకుంటాం. స్ట్రీట్ లో ఉండేది కొంతమంది అయినా ఇటు కార్యక్రమంలో మాత్రం అందరం కలిసికట్టుగా చేసుకుంటాం. మేము వచ్చేలోపు సౌండ్ సిస్టమ్ కూడా రెడీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు పూజా కార్యక్రమం ఉంటుందంట. దానికోసం పిల్లలంతా వాళ్ళ న్యూ డ్రెస్, అంతేకాకుండా పూజకు కావాల్సిన సామాన్లు కూడా తెచ్చుకున్నారు. పూజ విషయం పక్కన పెడితే మా కళ్ళని పనుల మీదే ఉన్నాయి. నైట్ కి డీజే సెటప్ కూడా అయిపోయింది. సౌండ్ చెక్ చేసుకుంటుంది ఎవరో కాదు, కోలాటం గురువు. ఈ కార్యక్రమం అంతా మా స్ట్రీట్ లో ఒక పండగలాగా జరుగుతుంది. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇది పగల కంటే రాత్రి ఎంత బాగుంటుందో మీకు చూపిస్తాను. దీన్ని పర్ణశాల అంటారు. ఇదంతా కార్యక్రమానికి దాత వచ్చింది ఎవరో కాదు, మా శివానే. సింపుల్ గా చెప్పాలంటే అమ్మాసా ప్లేయర్స్ వాళ్ళు. ఇంకా టైం అయ్యేసరికి పూజారి కూడా వచ్చేసి పూజా కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇంత కార్యక్రమానికి డీజే ఆపరేటర్ గురించి ఎవరో కదా, గద్దెల నాగేంద్ర. మనిషితో మామూలుగా ఉండదు. ఒక పక్క పూజ జరుగుతుంటే పిల్లలంతా దేవుడు కార్యక్రమానికి కావాల్సిన కార్యక్రమాలు అన్ని చేస్తూ కూర్చున్నారు. ఓం పాదచంద్రాయ నమః. ఓం గజాన్నదైవ యజమానాయశ్యేదో దదాతి. రామనామ వరాననే ఏదో దదాతి. మాయ్ మీరందరూ ఇట్లా అన్నమ్మా, ఇట్లా ఎదురుగా రావాలా అమ్మాయి. అటు చల్లకూడదమ్మా, ఇటు ఎదురుగా వచ్చి చల్లి. అమ్మా ఎంత అయిపోయిందా? ఇంకా కార్యక్రమం అయిపోగానే పిల్లలందరూ కంకణాలు కట్టడం స్టార్ట్ చేశారు. ఏమిటి పగలపూట కోలాటం వేస్తున్నారు అనుకోవద్దు. పూజ అయిపోయిన తర్వాత కొద్దిసేపు చేయాలంటే వీళ్ళే మా కోలాటం బృందం. ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరగడానికి కారణం ఈ ముగ్గురే. వీళ్ళే మా స్పాన్సర్లు. ఇక ఈవినింగ్ అయ్యేసరికి వంట పని కూడా స్టార్ట్ అయిపోయింది. ఐటమ్స్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇక్కడ వంట చేస్తుంది కూడా బయట వాళ్ళు కాదంతా మా ఇది వాళ్ళే. అందరం కలిసి చేసుకుంటామని చెప్పాం కదా. ఏదైనా ఒక చిన్న పని అయినా కానీ ఒక పండగలాగా చేసుకుంటాం మేము అందరం కలిసి. మీకు ఎప్పుడెప్పుడు చూపించాలని మార్నింగ్ చూపించా కదా పర్ణశాల. ఇప్పుడు చూడండి లైటింగ్ లో ఎలా ఉంది. ఇప్పుడు ఈవినింగ్ అయింది అయినా కూడా ఎంత బాగుందో చూడండి. ఇంకా ఫుల్ నైట్ అయితే ఎలా ఉంటుందో అప్పుడు కూడా చూపిస్తాను మీకు. చిన్న పని నుండి బయటికి వెళ్ళేసరికి భోజన కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత సిగ్గుపడుతున్నారు వీడియో తీస్తున్నానని. మరో పక్క అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ రోజు ఇంత గొప్ప అన్నదాన కార్యక్రమానికి స్పాన్సర్లు వీళ్ళే. వీళ్ళు ఎవరో వీళ్ళు కూడా మా స్ట్రీట్ వాళ్ళే. కోలాటం
బృందం అంతా అన్నం తినడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ కార్యక్రమం తెల్లార్తులు ఉంటుందంట, ఫుల్ నైట్ మేల్కోవాలి ఉండాలి పాపం, అందుకని ముందుగానే తినేస్తున్నారు వీళ్ళు ఫస్ట్. మేము అనుకున్న దానికంటే జనాభా చాలా ఎక్కువ మంది వచ్చారు, మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. ఇప్పుడు మీరు చూస్తున్న జనాభా జస్ట్ సౌండ్ సిస్టమ్ చెక్ చేస్తుంటే వచ్చిన జనాభా వీళ్ళంతా, ఇంతే కాకుండా ఇంతకు డబ్బులు వచ్చి ఉంటారు, అది కూడా చూస్తారు. ముందు ముందు పిల్లలంతా మండపంలోకి వచ్చేసారు. చూశారు లైటింగ్ సిస్టమ్ ఎంత బాగుందని. నేను చెప్పాను కదా డే కంటే నైట్ ఇంకా బాగుంటుందని. ఇంకా బాగుంటుంది చూడండి, ఎందుకంటే ఇంకా డీజే లైట్లు ఆన్ చేయలేదు. ప్రెస్ వాళ్ళు కూడా వచ్చి కొంచెం వీడియో రికార్డ్ చేసుకుని వెళ్ళారు. ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఎంజాయ్ చేయండి ఇంకా. వీళ్ళందరికీ కోలాటం నేర్పించిన గురువు ఇతనే వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు కదా, హరి తన పేరు. ఒక పక్క కొలటం జరుగుతుంటే ఈ డాడరా బయటకు వచ్చింది అనుకోవద్దు, మీకు ఈ లైటింగ్ సిస్టమ్ చూపించడానికి నేను బయటకు వచ్చాను. ఎంట్రన్స్ నుంచి లైటింగ్ సిస్టమ్ అరేంజ్ చేశారు, చాలా బాగుంది ఇలా లైటింగ్ సిస్టమ్. అంతేకాకుండా జనాభా ఇందాక తక్కువ, నేను ఇప్పుడు చూడండి బైకులు చూస్తే ఎంత అర్థమవుతుంది మీకు. అంతేకాకుండా ఎంత మంది వచ్చిండ్రో చూడండి జనాభా ఇప్పుడు. మనం ఉన్నట్టు సరేనా? కానీ ఆ మాట ప్రోగ్రామ్ మిడిల్లో గురువును సత్కరించడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కారకులైన వారిని కూడా సత్కరించడం జరిగింది. వాళ్ళకి మేము ఇచ్చే చిన్న గౌరవం ఇది. మళ్ళా ప్రోగ్రామ్ యథావిధిగా తిరిగి స్టార్ట్ అయింది. ఇక్కడ నేర్చుకునే వాళ్ళే కాకుండా వేరే టీం కూడా వచ్చింది ఇక్కడ వేసేదానికి. సడన్ గా ఏంద్ర అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నారు, మా వాళ్ళకి ఆకలేస్తుందంట పాపం. మిడ్-నైట్ 2:20 అవుతుంది. ముందు తినింది అరిగిపోయింది. ఇందాక చూసిన కొలటం అంతా ఒక ఎత్తి, ఇప్పుడు చూడండి అసలైన కొలటం స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఆ మాట అన్నానంటే ఇప్పుడు మా స్ట్రీట్ వాళ్ళు వేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మధ్యలో మా సుబ్బయ్య అన్న టీ కూడా పంచుతున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఈ కార్యక్రమం తెల్లారుతులు జరుగుతుంది, అంటే నైట్ స్టార్ట్ అయినది మార్నింగ్ 7 వరకు ఉంటుంది. అందుకే ఇదంతా నైట్ అంత ఘనంగా జరిగిన ప్రోగ్రామ్. పొద్దున్న చూడండి ఎంత అయింది, ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. అందుకే ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. ఇందాకే వెళ్ళారు పిల్లలందరూ ఇంటికి. ఓకే మరి ఉంటాను. అందరికి వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్వేలు బుల్లెట్ ఫర్ మోర్ వీడియోస్. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.